ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వస్తే వెంటనే నాకు కాల్ చేయండి అమ్మా, నేను మ్యూట్ చేసిస్తాను మీ వాయిస్ అందరివి. Let us start our class today. సో ఈ యూనిట్లో ఇది లాస్ట్ మోడల్ ప్రాబ్లము. ఇలాంటిది ఒక ప్రాబ్లమే చెప్పబోతున్నాను మీకు ఈరోజు. ఓన్లీ వన్ ప్రాబ్లమ్ ఐ విల్ డిస్కస్ విత్ యూ అండ్ అనదర్ ప్రాబ్లమ్ ఐ విల్ గివ్ యూ యాజ్ ఎ హోంవర్క్. సో మెనీ స్టూడెంట్స్ నేను ఏం అబ్జర్వ్ చేశానంటే చాలామంది అసలు నేను ఏదో ఏ రోజు క్లాస్ ఆ రోజు చెప్తున్నాను, కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ మీకు ఇస్తున్నాను అండ్ దెన్ కొన్ని ఫైల్స్ కూడా సెండ్ చేస్తాను, ఎవరు కూడా ప్రాపర్గా నోట్స్ మెయింటైన్ చేయటం లేదని తెలుసుకున్నా. ఎవ్వరు కూడా సింగిల్ పర్సన్, ఈవెన్ మ్యాక్సిమం 1% ఉంటారేమో, అంతే 1 or 2% ఉంటారేమో. ఓకే, ఎవ్వరు కూడా అసలు నోట్స్ సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. నేను చెప్తున్నాము ఇదమ్మా ఇలా మీరు ప్రాబ్లమ్స్ ఈ వర్కౌట్ చేసుకోండి, సొల్యూషన్స్ కూడా ఇచ్చాను. నేను కష్టపడి టెక్స్ట్ బుక్స్ నుంచి మీకు స్నాప్ తీసి మళ్ళీ క్యామ్ స్కానర్ పెట్టి ఇవన్నీ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ పంపిస్తూ ఏమైనా డౌట్స్ క్లారిఫై చేస్తూ, లేకపోతే క్లాస్లో కూడా ఏమైనా అడుగుతూ మిమ్మల్ని అసైన్మెంట్స్ పెడుతూ క్విజ్ పెడుతూ ఇన్ని చేస్తున్నా కూడా నోట్స్ మాత్రం మీరు కరెక్ట్గా ఏది మెయింటైన్ చేయట్లేదు. ఒక్కళ్ళు కూడా ఇవ్వలేకపోయారు నాకు నోట్స్ ప్రాపర్గా. ఇప్పటికి 4 యూనిట్స్ జరిగింది కదా, 4 యూనిట్స్ నోట్స్ నాకు పంపించిందంటే ఒక్కళ్ళు కూడా పంపించలేకపోయారు. నేను మాత్రం పర్ఫెక్ట్గా మీకు అన్ని ఫైల్స్ సెండ్ చేస్తున్నాను. నేను టైప్ చేసుకొని కొన్ని నేనే రాసి స్వయంగా కొన్ని పంపిస్తున్నాను. ఏది ఎప్పటికప్పుడు ఆర్డర్లో. మీరు మాత్రం ఏమో వర్కౌట్ చేయట్లేదు, హోంవర్క్ ఇచ్చిన ప్రాబ్లమ్స్ చేయట్లేదు. నేను సెండ్ చేసిన ఫైల్స్ జిరాక్స్ తీసుకున్నాను. నేను ఎప్పుడు క్లాస్లో కూడా అదే చెప్తున్నాను, జిరాక్స్ తీసుకోవద్దు. జిరాక్స్ తీసుకుంటే మ్యాథమెటిక్స్ రాదండి. మిగతా సబ్జెక్టులు వేరు, మ్యాథమెటిక్స్ వేరు. మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది మ్యాథమెటిక్స్. నేను పంపించా కదా అని చెప్పేసి మీరు జిరాక్స్ తీసుకుంటాను అంటే నేను పంపించకుండా మానేస్తా. నేను మీకు రెఫరెన్స్ కోసం ఉంటుందని చెప్పి ఇవి పంపించాను. స్క్రీన్ షాట్ అది ఫోటో తీసి క్యామ్ స్కానర్ లో పెట్టి పీడిఎఫ్ ఫైల్ మీకు పంపించింది. ఎందుకంటే మీకు రెఫరెన్స్ కోసం, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా డౌట్ వస్తే ఆన్సర్స్ చెక్ చేసుకోవడం కోసం కానీ, ప్రొసీజర్ చెక్ చేసుకోవడం కోసం కానీ, రెఫరెన్స్ కోసం నేను పంపించాను. దట్ ఈస్ నాట్ అల్టిమేట్. యూ షుడ్ నాట్ టేక్ దట్ జిరాక్స్ అండ్ మేక్ ది జిరాక్స్ ఓనర్ బెనిఫిట్. అది కాదు, మీరు బెనిఫిట్ కావాలంటే మీ నోట్స్లో మీరు రాయాలి. జిరాక్స్ చెప్పితే జిరాక్స్ అవ్వడానికి లాభం కానీ మీకు కాదు. నేను ఆ విషయం మీకు ముందే, మీరు ఏ చేస్తారో నాకు తెలుసు కాబట్టి నేను ముందే చెప్పా. అయినా కూడా మీరు అదే చేస్తుంటే రైట్. ఈరోజు సెకండ్ before I am going to start, wait for a while. Okay, let us see.
the mean mark in mathematics in common entrance that will vary from year to year. If this variation of the mean mark is expressed subjectively by a normal distribution with mean mu naught equal to 72, variance sigma naught square equal to 5.76 అని చెప్పి ప్రాబ్లం ఇచ్చారు. వినండి, ఎవరు రాసుకోవద్దు, ఎందుకంటే మీకు ఫిల్ చేస్తాను కదా, వినండి ప్రాపర్గా. ఏమేమి కనుక్కోమంటున్నాడు? వాట్ ప్రాబిలిటీ కెన్ వి అసైన్ టు ద యాక్చువల్ మీన్ మార్క్ బీయింగ్ సమ్వేర్ బిట్వీన్ 71.8 అండ్ 73.4 అన్నాడు ఫర్ ద నెక్స్ట్ ఇయర్స్ టెస్ట్. సో దీన్ని మీరు ఎంత ప్రాబిలిటీ మనం అసైన్ చేయొచ్చు యాక్చువల్ మీన్కి అని అడుగుతున్నాడు. యాక్చువల్ మీన్ మార్క్ ఎందుకు? నెక్స్ట్ ఇయర్ 71.8 to 73.4కి బిట్వీన్ ఉండాలన్నమాట మీన్ మార్క్. ఓకే, యాక్చువల్గా మీన్ మార్క్ ఇన్ మ్యాథమెటిక్స్ ఇన్ కామన్ ఎంట్రన్సెస్ విల్ వేరీ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్, ఇయర్కి వేరీ అవుతుందని చెప్పాడు వాడే. దిస్ వేరియేషన్ ఆఫ్ ది మీన్ మార్క్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ సబ్జెక్టివ్లీ బై నార్మల్ ఈ మీన్ మార్క్ అనేది ఇలా ఎక్స్ప్రెస్ చేశాడు. ఎంత 72, వేరియన్స్ సిగ్మా నాట్ స్క్వేర్ 5.76. బట్ 71.8కి 73.4కి మధ్యలో ఉండేటట్టుగా ఫర్ ద నెక్స్ట్ ఇయర్స్ టెస్ట్, వేటికైనా కూడా నెక్స్ట్ ఇయర్కి దేనికైనా కూడా వీటి మధ్యలో ఉండేటట్టుగా మనం ఎంత మీన్ మార్క్ పెట్టుకోవచ్చు, అసైన్ చేసుకోవచ్చు అని అడుగుతున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ అది. సో ఫస్ట్ క్వశ్చన్ కాన్సెప్ట్ చూద్దాం. సో మీకు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పాడు కదా, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పాడు కాబట్టి ఫార్ములా ఏంటి మనకు? ఎక్స్ మైనస్ న్యూ బై సిగ్మా కదా, ఎక్స్ మైనస్ న్యూ బై సిగ్మా. మీరు ఇక్కడ ఉన్నట్టు సొల్యూషన్ రాయొద్దు, మీరు చెప్పిన ప్రకారం రాయండి. ఇచ్చిన డేటా రాసుకోండి. ఫస్ట్ మ్యూ నాట్ ఈజ్ ఈక్వల్ 72 ఇచ్చాడు, సిగ్మా నాట్ ఈక్వల్ టు యాక్చువల్గా వేరియన్స్ ఇచ్చారు. వేరియన్స్ అంటే సిగ్మా నాట్ స్క్వేర్, బట్ మనం సిగ్మా నాట్ రాస్తే స్టాండర్డ్ డివియేషన్ అవుతుంది. దట్ ఈక్వల్ రూట్ ఆఫ్ వేరియన్స్ కదా, సో 2.4 వస్తుంది. ఎన్ శాంపుల్ సైజ్ 100 ఇచ్చాడు. ఎలా ఇచ్చారు? 100 శాంపుల్ సైజు చూడండి. ఎక్కడ ఇచ్చాడు? 100 శాంపుల్ ఆఫ్ 100 స్టూడెంట్స్ అని సెకండ్ క్వశ్చన్ లో చెప్పాడు. చూడండి, అంటే ఫస్ట్ క్వశ్చన్ కి మనకు శాంపుల్ సైజ్ అవసరం లేదు, సెకండ్ క్వశ్చన్ కి ఉపయోగపడుతుంది అది. కాకపోతే ఇచ్చిన డేటా రాస్తున్నాం. n ఈజ్ ఈక్వల్ టు 100 అనేది ఏ క్వశ్చన్ లో ఇచ్చాడో ఆ క్వశ్చన్ కి ఉపయోగపడుతుంది అండి ఖచ్చితంగా. కానీ మనకు ఇచ్చిన డేటా రాస్తున్నాం ఫస్ట్ మనం. సో ఇది 8 అదే ఎస్ఏ క్వశ్చన్ కి చాలా సార్లు ఇచ్చారండి ఈ క్వశ్చన్, బాగా గుర్తుపెట్టుకోండి డేటా. ఈ క్వశ్చన్ యొక్క స్టెప్స్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ నేను చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది 8 మార్కులకు ఇస్తున్నాడు ప్రతిసారి. 2 క్వశ్చన్లు ఇస్తారు కదా 15 మార్కులకు కలిపి, క్వశ్చన్ ఖచ్చితంగా ఇది ఉంటుంది. యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఎస్ఏ క్వశ్చన్. సో ఫస్ట్ మనము మీకు తెలుసండి ఇది ఎలా కనుక్కోవాలో. బిట్వీన్ అన్నప్పుడు ప్రాబిలిటీ బిట్వీన్ 71.8 అండ్ 73.4 అనేది మీరు చేసిన ప్రాబ్లమే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో. ఎలా చేస్తారంటే స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ తీసుకుంటారు, ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా అని చెప్పేసి. ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా అనేది స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ తీసుకుంటారు. తీసుకుని మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఎక్స్ ఈక్వల్ టు 71.8 సబ్స్టిట్యూట్ చేస్తారు, ఇంకోసారి 73.4 సబ్స్టిట్యూట్ చేస్తారు. ఓకే, మ్యూ సిగ్మా అనేవి ఏం సబ్స్టిట్యూట్ చేస్తారు? మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఇదే మ్యూ నాట్ 72 సబ్స్టిట్యూట్ చేస్తారు. సిగ్మా అనేది దీని నుంచి వచ్చింది, 5.76 నుంచి మీకు సిగ్మా ఎంత వచ్చింది? 2.4 వచ్చింది. కాబట్టి సిగ్మా ఈజ్ ఈక్వల్ 2.4 తీసుకుంటారు. ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా అనేది స్టాండర్డ్ నార్మల్ వేరియేట్. ఒకసారి ఏమో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 71.8 సబ్స్టిట్యూట్ చేయండి, ఇంకోసారి 73.4 సబ్స్టిట్యూట్ చేయండి. మ్యూ కామా సిగ్మా మాత్రం కామన్, 72 5.676కి రూట్ వేస్తే 2.4 అవి సబ్స్టిట్యూట్ చేస్తారు. అప్పుడు మీకు Z1 Z2 వాల్యూస్ వస్తాయి. ఒకసారి Z1 ఇంకోసారి Z2 అనుకోండి, రైట్? ఇదంతా కూడా ఇప్పుడు నేను చెప్పే ప్రొసీజర్ అంతా కూడా మీకు గుర్తుందో లేదో సేమ్ ప్రొసీజర్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు చేసామండి, రైట్? అలా Z1 Z2 వాల్యూస్ కనుక్కోండి. ఇప్పుడు మీరు ఏం లేదురా, Z1 ఎంత వచ్చిందో అది సబ్స్టిట్యూట్ చేయండి. యాక్చువల్లీ వీ హ్యావ్ టు ఫైండ్ ది ప్రాబిలిటీ బిట్వీన్ 71.8 అండ్ 73.4 కరెక్టేనా కదా? దీనికి మధ్యలో ఉన్న ప్రాబిలిటీ కనుక్కోమన్నాడు. అంటే ఇది ఏమైపోయింది? ఇప్పుడు ఎక్స్ అనేది జెడ్ అయిపోయింది. ఎందుకని? ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా చేశాం కాబట్టి. అదేవిధంగా
71.8 మైనస్ మ్యూ బై సిగ్మా చేస్తాం, 73.4 మైనస్ మ్యూ బై సిగ్మా చేస్తాం. నేను చెప్పిన స్టెప్స్ చూసుకోండి మీరు, ఇక్కడ బుక్ లో ఉన్న స్టెప్స్ కాదు, నేను ఎలా చెప్పానో అలా ఫాలో అవ్వండి. యాక్చువల్లీ వీ హ్యావ్ టు ఫైండ్ ప్రాబిలిటీ ఆఫ్ 71.8 is less than x is less than 73.4 we have to find, right? మీరేం చేస్తారు నెక్స్ట్ స్టెప్, దట్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ 71.8 మైనస్ మ్యూ బై సిగ్మా ఈజ్ లెస్ దాన్ ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా, అంటే అన్నిటికీ మైనస్ మ్యూ బై సిగ్మా చేయాలి, ఈజ్ లెస్ దాన్ 73.4 మైనస్ మ్యూ బై సిగ్మా. ఇదండి మైనస్ మ్యూ బై సిగ్మా చేస్తారు, దట్ ఈక్వల్ టు ఇక్కడ ఏం చేశారు రా 71.8 మైనస్ మ్యూ బై సిగ్మా అంటే న్యూ వాల్యూ సిగ్మా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఎంత వచ్చిందో తెలుసా, ఇదే Z1 వాల్యూ మైనస్ 0.0833 ఇది వచ్చిందిరా. ఈజ్ లెస్ దాన్ ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా అంటే ఏంటి, జెడ్ స్టాండర్డ్ నార్మల్ వేరియంట్, ఈజ్ లెస్ దాన్ దీని వాల్యూ ఎంత వచ్చిందో తెలుసా నాకు, మ్యూ సిగ్మా సబ్స్టిట్యూట్ చేస్తే 0.5833. టోటల్ గా ఇదిరా, అదే ఇది, రైట్. ఇప్పుడు దీని వాల్యూ కనుక్కోవాలంటే ఇది ఎందుకు వేసారనేది డయాగ్రామ్ నుంచి వస్తుందమ్మా, అంత సింపుల్ కాదురా. నేను ఆల్రెడీ డయాగ్రామ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రాబిలిటీ ఆఫ్ మైనస్ 0.0833 ఈజ్ లెస్ దాన్ జెడ్ ఈజ్ లెస్ దాన్ 0.5833 కనుక్కోవడం అంత సింపుల్ కాదు. ఖచ్చితంగా యూ నీడ్ ఏ డయాగ్రామ్, అది ఇక్కడ ఇవ్వలేదు వాడు టెక్స్ట్ బుక్ లో, అందుకే చెప్తున్నాను కదా నేను చెప్పిన ప్రకారం వెళ్ళండి. ప్రిసేరు మీరు టెక్స్ట్ బుక్ ను ఫాలో కావద్దు గుడ్డిగా. నేను ఇప్పుడు డయాగ్రామ్ ఇస్తాను చూడండి. డయాగ్రామ్ కదా, ఇప్పుడు ఇది చూడండి, ఇది Z1 ఇది Z2 కదా, ఇది నెగిటివ్ రా, మైనస్ 0.0833 అంటే ఎక్కడ ఉండొచ్చు, ఇక్కడ దగ్గరలో ఉండొచ్చు, ఇక్కడ రాస్తున్నా. దీని వాల్యూ ఎంతరా, మైనస్ 0.083. రైట్. తర్వాత 0.583 పాజిటివ్ వాల్యూ కదా, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఎక్కడో పెడుతున్నా 0.583, రైట్. ఇప్పుడు లైన్ గీసుకోండి. వాడు అడుగుతున్నది ఏంటి, మైనస్ 0.083 ఇస్ లెస్ దాన్ జెడ్ ఈజ్ లెస్ దాన్ 0.583 అంటే దాని మీనింగ్ ఏంటో తెలుసా, మైనస్ 0.083కి 0.583కి మధ్యలో ఉన్న ఏరియా అడుగుతుంది, అంతే కదా దాని మీనింగ్. ఓకే, మధ్యలో ఉన్న ఏరియా అంటే ఏమవుతుంది, మధ్యలో ఉన్న ఏరియా ఇప్పుడు నేను బ్లూ కలర్ తో మార్క్ చేస్తా చూడండి, ఇదే కదా అడుగుతుంది వాడు, ఈ ఏరియా అడుగుతున్నాడమ్మా, ఈ ఏరియా అడుగుతున్నాడు. ఈ ఏరియా అంటే నథింగ్ బట్ రెండు పార్ట్ల ఈ ఏరియా. ఈ ఏరియా నేను ఇప్పుడు రెండు పార్ట్లు చేస్తా చూడండి, గ్రీన్ తో మార్క్ చేస్తా చూడండి. ఈ ఏరియాని రెండు పార్ట్ గా డివైడ్ చేస్తుంది, ఇది ఒక పార్ట్, ఇటు పక్కది ఒక పార్ట్. అంటే ఈ ఏరియా ఇప్పుడు ఎలా వస్తుందో తెలుసా, ఈ యొక్క రైట్ సైడ్ పార్ట్ కావాలంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఆఫ్ 0.583. లెఫ్ట్ సైడ్ ఏరియా కూడా కలవాలి కదా, కలిస్తేనే కదా మొత్తం పార్ట్ బ్లూ కలర్ లో వచ్చేది, అంటే ప్లస్ చేయాలి. ఏ ఆఫ్ మైనస్ 0.083. ఏ ఆఫ్ అంటే ఏరియా చూసుకోవాలి నువ్వు, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఏ ఆఫ్ 0.583 ఎంత వస్తుందంటే 0.2190 వస్తుంది, 2190 వస్తుంది. ప్లస్ ఏ ఆఫ్ మైనస్ 0.083 అంటే ఫస్ట్ నువ్వు ఏ ఆఫ్ మైనస్ 0.083ని ఏ ఆఫ్ 0.083 రాయి, అంటే ఏ ఆఫ్ లో నెగిటివ్ పోతుందిరా, ఎందుకంటే ఏ ఆఫ్ మైనస్ జెడ్ ఈక్వల్ ఏ ఆఫ్ జెడ్ మీకు చాలా సార్లు చెప్పాను. కాబట్టి ఏ ఆఫ్ మైనస్ 0.083 కూడా will become a of 0.083 only. So negative పోతుంది. So moreover a of 0.083 వాల్యూ 0.0319 వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే మీకు టోటల్ గా 0.2509 వస్తుందిరా. అది ఫస్ట్ ఆ క్వశ్చన్ కి ఆన్సర్. ఇంత నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదమ్మా, ఎంత కూడా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో చెప్పిన ప్రాబ్లమే, వేరేది కానే కాదు.
చూసుకోండి మీరు. థర్డ్ యూనిట్ లో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో చెప్పిన ప్రాబ్లమ్సే ఇవి, వేరే కానే కాదు. రైట్, we will go to క్వశ్చన్ బి. ఎందుకంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అని ప్రాబ్లం లో చెప్పాడమ్మా, అందుకే ఉపయోగిస్తున్నాము, వేరే ఏం కాదు. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అని క్లియర్ గా చెప్పాడు ప్రాబ్లమ్స్, కాబట్టి ఉపయోగిస్తాం. ఇలా డయాగ్రామ్ వేసుకోవాలి మీరు. ఆ డయాగ్రామ్ కావాలంటే మీరు ఫోటో తీసుకోండి, మీరు నోట్స్ రాసుకునేటప్పుడు ఈజీ అవుతుంది. ఎందుకంటే టెక్స్ట్ బుక్ లో లేదు కదా, ఈ స్టెప్స్ కూడా లేవురా. ఏ ఆఫ్ 0.583 ప్లస్ ఏ ఆఫ్ -0.083 రాయటము, ఈ స్టెప్స్ అన్ని లేవు టెక్స్ట్ బుక్ లో. ఫోటో తీసుకోండి కావాలంటే, మీరు నేను చెప్పినట్టే చేయండి, అంతేగాని టెక్స్ట్ బుక్ లో ఉన్నట్టు కాదు. మళ్ళీ చెప్తున్నాను మీకు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ బికి వెళ్దామమ్మా. క్వశ్చన్ బి ఏం అడిగారు ఒక్కసారి చూద్దాము. కన్స్ట్రక్ట్ ఏ 95% బేయిసియన్ బేయిస్ థియరం ఉంది కదా మనకు. బేయిసియన్ ఇంటర్వల్ కూడా అదే. బేయిస్ అనేది మ్యాథమెటిషియన్ నేమ్, లేకపోతే స్టాటిస్టిక్స్ కాబట్టి స్టాటిస్టిషియన్ అనుకోండి. బేయిస్ అనేది ఒక పర్సన్ పేరు, బేయిస్ అనేది. సో బేయిసియన్ ఇంటర్వల్ కి ఫార్ములా ఉంది మన దగ్గర. అది నేను ముందుగానే మీకు చెప్పుండాలి యాక్చువల్ గా, బట్ ఎలాగూ 1-2 ప్రాబ్లమ్సే ఉన్నాయి కాబట్టి దీనికి డైరెక్ట్ గా నేను ప్రాబ్లమ్ లో చెప్దాం అనుకున్నా. బట్ ఇప్పుడు చెప్తా మీకు, బేయిసియన్ ఇంటర్వల్ ఫార్ములా చెప్తా. కన్స్ట్రక్ట్ ఏ 95% బేయిసియన్ ఇంటర్వల్ ఫర్ మ్యూ. మ్యూ అంటే ఏంట్రా? పాపులేషన్ మీన్. ఇఫ్ ద టెస్ట్ ఈస్ కండక్టెడ్ ఫర్ ఎ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ 100 స్టూడెంట్స్. ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ అంటే శాంపుల్ సైజ్ ఎంత? 100. From the next incoming class yielding a mean mark of 70 with standard deviation of 8. క్వశ్చన్ మళ్ళీ చదవండి. 95% కాన్ఫిడెన్స్ తో బేయిసియన్ ఇంటర్వల్ కనుక్కోవాలి. దేనికి? మ్యూ కి, పాపులేషన్ మీన్ కి. ద టెస్ట్ ఈస్ కండక్టెడ్ ఫర్ ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ 100 స్టూడెంట్స్. ఎంతమంది కండక్ట్ చేశారు టెస్ట్? 100 స్టూడెంట్స్ కి. ఫ్రమ్ ద నెక్స్ట్ incoming class yielding a mean mark of 70 with standard deviation of 8. మీన్ మార్క్ ఎంత ఇచ్చారు? 70 ఇచ్చారు, అంటే మ్యూ నాట్ అనమాట. విత్ స్టాండర్డ్ డివియేషన్ సిగ్మా నాట్ ఎంత ఇచ్చారు? 8 ఇచ్చారు, అంటే మ్యూ కామా సిగ్మా వాల్యూ 70, 80 ఇచ్చారు. అది తీసుకోవాలి మీరు. వాడిచ్చిన మ్యూ నాట్, ఇది సిగ్మా నాట్, ఇది వేరు. సెకండ్ ప్రాబ్లమ్ కి ఇవి అప్లై చేసుకోండి, ఇవి యూజ్ చేసుకోండి. బేయిసియన్ ఇంటర్వల్ ఫార్ములా చెప్తాను మీకు, అప్పుడు క్లారిటీ వస్తుంది. బేయిసియన్ ఇంటర్వల్ ఫార్ములా ఏంటంటే బేసిక్ గా కావాలంటే నోట్స్ లో పక్కన రాయండి. ఇప్పుడే మీకు సొల్యూషన్ రాయలేదు కదా, రైట్ డౌన్. కావాలంటే నోట్ చేసుకుని రా. బేయిసియన్ ఇంటర్వల్ చెప్తాను మీకు, డేటా థియరీ చెప్పి చెప్తాను రా, లేకపోతే మీకు తొందరగా అర్థం కాదు. ఒక సైడింగ్ పెట్టుకున్నా ఫస్ట్. బేయిసియన్ ఇంటర్వల్ ఈ సైడింగ్ పెట్టుకున్నా నోట్స్ లో. ఈ ప్రాబ్లం ఎలాగో సొల్యూషన్ రాయలేదు కాబట్టి బేయిసియన్ ఇంటర్వల్ చెప్పి సైడింగ్ పెట్టుకోండి. కాన్సెప్ట్ బేయిసియన్ ఇంటర్వల్ అని పెట్టుకున్నారా? కింద రాయండి. Bayesian interval for mu is given by, and Bayesian interval for mu is given by, Bayesian interval for mu is given by, interval last చెప్తున్నాను చూడండి, is given by, రాసాను చూడండి, mu1 plus, sorry, mu1 minus రా, mu1 minus z alpha by 2, z suffix alpha by 2 into sigma 1 comma mu1 plus, ఇక్కడ టెక్స్ట్ బుక్ లో ఉన్నది మీరు ఫాలో కావద్దు, నేను చెప్పేది చూడండి. mu1 plus z alpha by 2, మధ్యలో ప్లస్ పెట్టుకోండి అంతే, z alpha by 2 into again sigma 1, సేమ్ రా, ప్లస్ పెట్టుకోండి, ఇది కామా అది,
mu1 minus z alpha by 2 into sigma 1 comma mu1 plus z alpha by 2 into sigma 1. అది ఇంటర్వల్, దట్ ఈస్ బేస్ ఇన్ ఇంటర్వల్. వీటిల్లో మీకు డౌట్ వస్తుంది, z alpha by 2 అంటే ఓకే, z alpha by 2 అంటే మీకు తెలుసు 95% అని చెప్పాడు కాబట్టి z alpha by 2 95% ఎంత ఉంటుంది, 1.96 ఉంటుంది. కాబట్టి దాంతో వరీలు కాదు. mu1 sigma 1 కావాలి మీకు, రాయండి దానికోసమే కింద రాయండి. హియర్ mu1 is posterior mean given by, ఇక్కడ రౌండ్ చేసా చూడండి, మీరు స్క్రీన్ చూస్తూ రాయాలి, నా మాటలు వింటూ కాదు, నేను రౌండ్ చేస్తుంటా. హియర్ mu1 is posterior mean given by, here mu1 is posterior mean given by mu1 is equal to, mu1 కి ఫార్ములా చెప్తున్నానమ్మా, mu1 is equal to ఇది రాయండి, posterior mean given by mu1 is equal to ఫార్ములా రాయండి రా, ఇది nx bar sigma naught square plus mu naught sigma square by n sigma naught square plus sigma square. మొత్తము కూడా ఫార్ములా, అది mu1 కి ఫార్ములా, పోస్టీరియర్ మీన్ కి ఫార్ములా. తర్వాత సిగ్మా 1 ఈజ్ కింద రాయండి, సిగ్మా 1 ఈజ్ పోస్టీరియర్ స్టాండర్డ్ డీవియేషన్. సిగ్మా 1 ఈజ్ posterior standard deviation given by sigma 1 is equal to ఇదంతా రాయండి, square root of sigma square into sigma naught square by n sigma naught square plus sigma square. ఆ ఫార్ములా రాయండి. ఫస్ట్ మీరు రాయాల్సింది ఏంటంటే బేస్ ఇన్ ఇంటర్వల్ సైటింగ్ పెట్టారు, బేస్ ఇన్ ఇంటర్వల్ ఫర్ mu is given by mu1 minus z alpha by 2 into sigma 1 comma mu1 plus z alpha by 2 into sigma 1 రాశారు. దాంట్లో మీకు తెలిసిందేమో z alpha by 2, తెలియదేమో mu1 comma sigma 1. సో mu1 is nothing but posterior mean which is given by mu1 is equal to nx bar sigma naught square plus mu naught sigma square by n sigma naught square plus sigma square, and sigma 1 is the posterior standard deviation which is given by sigma 1 is equal to square root of sigma square into sigma naught square by n sigma naught square plus sigma square. రైట్, ఇది కాన్సెప్ట్. ఇంకంతే 1 by 1 కనుక్కుంటారు, అంతే 1 by 1 కనుక్కుంటారా. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి, బేస్ ఇన్ ఇంటర్వల్ కావాలి. ఏం కావాలి, బేస్ ఇన్ ఇంటర్వల్ కావాలి. ఫస్ట్ ఫార్ములా రాస్తారు, ఇప్పుడు కూడా టెక్స్ట్ బుక్ ప్రకారం పోవద్దు, మళ్ళీ చెప్తున్నా. బేస్ ఇన్ ఇంటర్వల్ కావాలి కాబట్టి ఫస్ట్ ఫార్ములా రాయండి, బేస్ ఇన్ ఇంటర్వల్ ఫార్ములా రాసుకుంటారు. mu1 కా ఇక్కడ చూడండి, వాడు mu1 కా ప్లస్ ఆర్ మైనస్ ఇచ్చాడు, నేను వేరే విధంగా చెప్పాను మీకు. బేస్ ఇన్ ఇంటర్వల్ కావాలి కాబట్టి ఫస్ట్ బేస్ ఇన్ ఇంటర్వల్ కావాలంటే మీకు ఏం కావాలి, ఫస్ట్ mu1 కావాలి. mu1 పోస్టీరియర్ మీన్ పోస్టీరియర్ స్టాండర్డ్ డీవియేషన్ ఉంటేనే నువ్వు బేస్ ఇన్ ఇంటర్వల్ కనుక్కోగలవు. కాబట్టి పోస్టీరియర్ మీన్ ఫార్ములా రాసి రాయండి, nx bar sigma naught square plus mu naught sigma naught square by n sigma naught square plus sigma square. ఇక్కడ ఏంటంటే రా, మీకు n అంటేనేమో 100 రా, శాంపుల్ సైజ్ 100 అని చెప్పాడు. తర్వాత x బార్ మీన్ రా, మీన్ ఎంత చెప్పాడు సెకండ్ ప్రాబ్లం లో చూడండి, 70 చెప్పాడు. సెకండ్ ప్రాబ్లం లో మీన్ వేరియన్స్ చెప్పాడు. ఈ సెకండ్ క్వశ్చన్ లో చెప్పినవి గుర్తుపెట్టుకోండి రా, ఇంపార్టెంట్, ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది. సెకండ్ ప్రాబ్లం లో ఏవైతే మీన్ వేరియన్స్ అని చెప్పాడో అవి సిగ్మాగా తీసుకోవాలి, అంతేగాని mu naught sigma naught గా కాదు. వాడు డైరెక్ట్ గా చెప్పారు రా క్లియర్ గా, ఏమని, mu naught ఈక్వల్ 72, sigma naught స్క్వేర్ ఈక్వల్ టు 5.76. అవి మాత్రమే mu naught sigma naught బదులు వాడండి, అంతేగాని మీన్ అన్నంత మాత్రాన mu naught కాదు. అది కూడా మీనే, బట్ వేరే రకం మీన్ అది. ఇప్పుడు mu1 అనేది ఏంటి, mu1 sigma 1 పోస్టీరియర్ మీన్ పోస్టీరియర్ స్టాండర్డ్ డివియేషన్ అని చెప్పినా లేదా, అది ఒక రకమైన మీన్, అది ఒక రకమైన స్టాండర్డ్ డివియేషన్, అంతేగాని న్యూ సిగ్మా నోటేషన్ నుండి ఉన్నంత మాత్రాన అన్ని మీన్ వేరియన్స్లు కావు. సఫిక్స్లు చూసుకోవాలి. మళ్ళీ ఇక్కడ 3 రకాలు ఉన్నాయిరా, మ్యూ ఉంది, మ్యూ నాట్ ఉంది, mu1 ఉంది. మ్యూ కామా సిగ్మా అంటేనేమో చెప్తున్నా చూడండి, మ్యూ కామా సిగ్మా అంటేనేమో పాపులేషన్ మీన్, పాపులేషన్ స్టాండర్డ్ డివియేషన్. mu naught కామా సిగ్మా నాట్ అంటేనేమో ఇక్కడ వీడి ఇచ్చినవి
μ1 కామా σ1 అంటేనేమో పోస్టీరియర్ మీన్ పోస్టీరియర్ స్టాండర్డ్ డివియేషన్, రైట్? ఇప్పుడు మనకు సెకండ్ క్వశ్చన్ లో ఏమని చెప్పారు రా, కన్స్ట్రక్ట్ 95% బేసిన్ ఇంటర్వల్ ఫర్ μ ఇఫ్ ద బెస్ట్ టెస్ట్ ఈస్ కండక్టెడ్ ఫర్ ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ 100 స్టూడెంట్స్ ఫ్రమ్ ద నెక్స్ట్ ఇన్కమింగ్ క్లాస్. 100 స్టూడెంట్స్ అంటే ర్యాండమ్ శాంపుల్ అంటే 100n, మీన్ మార్క్ ఆఫ్ 70 అని చెప్పాడంటే ఇది μ రా, విత్ స్టాండర్డ్ డివియేషన్ 8, ఇది సిగ్మా. మళ్ళీ చెప్తున్నాను, μ ఈజ్ ఈక్వల్ టు 70, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 8 సబ్స్టిట్యూట్ చేయండి అక్కడ. μ0 ఏమో 72, సిగ్మా నాట్ ఏమో ఎంత, సిగ్మా నాట్ వచ్చింది మీకు రూట్ వేస్తే 2.4. ఇప్పుడు చెప్తున్నా చూడు, μ వాల్యూ 70, సిగ్మా వాల్యూ 8, μ0 72, సిగ్మా నాట్ 2.4, అవి సబ్స్టిట్యూట్ చేయండి. n ఏమో 100, అవి సబ్స్టిట్యూట్ చేయండి. అవి కాక ఏమైనా ఉన్నాయా అక్కడ మీకు? అవి కాకుండా ఏమైనా ఉంటే చెప్పండి. పోస్టీరియర్ మీన్ లో అన్ని అవే, అవి సబ్స్టిట్యూట్ చేస్తే 70.2 వచ్చిందిరా, పోస్టీరియర్ మీన్ వచ్చింది. అదేవిధంగా పోస్టీరియర్ స్టాండర్డ్ డివియేషన్ ఫార్ములా ఉంది కదా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, మొత్తం సింప్లిఫై చేస్తే 0.76 వస్తుంది. అప్రాక్సిమేట్లీ రాసుకున్నారు, 0.7589 అప్రాక్సిమేట్లీ రాసుకున్నారు, 0.76 వస్తుంది. ఇప్పుడు వీఆర్ ఏబుల్ టు ఫైండ్ బేసిన్ ఇంటర్వల్. బేసిన్ ఇంటర్వల్ ఫార్ములా ఏంట్రా, μ1 మైనస్ z∝/2 ఇంటూ σ1 కామా μ1 ప్లస్ z∝/2 ఇంటూ σ1. z∝/2 తెలుసు కదా మీకు, 95% కాన్ఫిడెన్స్ 1.96 సబ్స్టిట్యూట్ చేయండి, ఇంటర్వల్ వస్తుంది. అంతేగాని ఇట్లా పెట్టండి, పెట్టొద్దు మీరు, ఇట్లా పెట్టొద్దు. మీకు ఫైనల్ గా ఏమొస్తుందంటే ఇది వస్తుందిరా, ఇంటర్వల్ ఫార్ములానే రాస్తున్నా చూడండి, 68.71 కామా, వీడు వేరే నోటేషన్ లో రాశారు, మీకు నోటేషన్ మారిస్తే కన్ఫ్యూజన్ కదా. మీరు బాగా ఇంటెలిజెంట్ అయిపోయా, నోటేషన్ మారిస్తే కన్ఫ్యూజన్ మీకు, అందుకే పాత నోటేషన్ లోనే చెప్తున్నా, ఇంటర్వల్ లాగా. ఇదిరా ఇలా రావాలి, ఇది బేసిన్ ఇంటర్వల్. ఫైనల్ గా ఆన్సర్ బేసిన్ ఇంటర్వల్ ఇదమ్మా, రైట్? క్వశ్చన్ సికి వెళ్దామా? వాట్ పోస్టీరియర్ ప్రాబబిలిటీ షుడ్ వి అసైన్ టు ద ఈవెంట్ ఆఫ్ పార్ట్ 1? చూడండి రా, సింపుల్ గా చెప్పేస్తా 5 minutes లో, ఇది జాగ్రత్తగా వినండి. వాట్ పోస్టీరియర్ ప్రాబబిలిటీ షుడ్ వి అసైన్ టు ద ఈవెంట్ ఆఫ్ పార్ట్ 1? పార్ట్ 1 చూడండి రా, పార్ట్ 1 అంటే పార్ట్ 1 క్వశ్చన్ చూసుకోండి అని అర్థం. పార్ట్ 1 క్వశ్చన్ ఏం చెప్పాడు, ప్రాబబిలిటీ మనం దేనికి కనుక్కున్నాం రా, 71.8 కి 73.4 కి బిట్వీన్ కనుక్కున్నాం ప్రాబబిలిటీ. బిట్వీన్ కనుక్కునేటప్పుడు 71.8 కి 73.4 కి బిట్వీన్ ప్రాబబిలిటీ కనుక్కున్నాం కదా. అనుకునేటప్పుడు మనం ఏం చేసాం రా, ఈ ఫార్ములా వాడాం. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ 71.8 మైనస్ మ్యూ బై సిగ్మా ఈజ్ లెస్ దాన్ ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా అంటే జెడ్ ఈజ్ లెస్ దాన్ 73.4 మైనస్ మ్యూ బై సిగ్మా. ఇదిరా, అక్కడ మనం మ్యూ సిగ్మా ఏం సబ్స్టిట్యూట్ చేసాము, యూఏ సబ్స్టిట్యూట్ చేసాం. 72 5.76 రూట్ వేస్తే ఇది 2.4, ఇది సబ్స్టిట్యూట్ చేసాం రా. మ్యూ నాట్ సిగ్మా నాట్ సబ్స్టిట్యూట్ చేసాం, మ్యూ సిగ్మా బదులు. ఫస్ట్ క్వశ్చన్ కి మనకు వేరే ఏం తెలియదు అప్పుడు, అవి చెప్పలేదు కాబట్టి క్లియర్ గా మీకు మ్యూ అంటే ఇది, సిగ్మా అంటే ఇది సబ్స్టిట్యూట్ చేశారు రా. దాని ప్రకారం మీకు ఫస్ట్ క్వశ్చన్ చేశారు. ఇప్పుడు ఏమంటున్నాడంటే పోస్టీరియర్ అడుగుతున్నారు రా, కాబట్టి ఈ మ్యూ సిగ్మా ప్లేస్ లో μ1 σ1 తీసుకోండి అంతే. పోస్టీరియర్ మీన్ పోస్టీరియర్ స్టాండర్డ్ డివియేషన్ వాడండి. పోస్టీరియర్ మీన్ పోస్టీరియర్ స్టాండర్డ్ డివియేషన్ మీకు తెలుసా లేదా, అవి వాడండి అంతే. అంటే ఈ μ1 బదులు 70.2 ఇప్పుడు వచ్చింది మీకు. పోస్టీరియర్ మీన్ ఎంత తెలుసా, 70.2. అలానే పోస్టీరియర్ స్టాండర్డ్ డివియేషన్ కూడా ఎంత వచ్చి ఉంటుంది. ఇదిగో ఏం లేదమ్మా, ఆ ఫార్ములాలో ఇది వాడండి. μ1 బదులు ఇది వాడండి, σ1 బదులు 0.76 వాడండి. సేమ్ ఫస్ట్ క్వశ్చన్ చేసినట్టే. ఫస్ట్ క్వశ్చన్ మీకు ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా ఉంటుంది కదా, అక్కడ మ్యూ సిగ్మా బదులు ఇది వాడండి. పోస్టీరియర్ అడిగాడు వాడు. క్వశ్చన్ సి థర్డ్ క్వశ్చన్ చూడండి కావాలంటే ఒకసారి. వాట్ పోస్టీరియర్ ప్రాబబిలిటీ అని అడుగుతున్నాడు. అంటే నువ్వు మ్యూ కామా సిగ్మా బదులు μ1 σ1 వాడాలి అని అర్థం. ఎందుకంటే పోస్టీరియర్ ప్రాబబిలిటీ అడిగినప్పుడు పోస్టీరియర్ మీన్ పోస్టీరియర్ స్టాండర్డ్ డివియేషనే వాడాలి కాబట్టి దాని సింప్లిఫికేషన్ నెక్స్ట్ పేజ్ లో ఉంటుంది చూడండి. ఇదిరా చూడండి,
సేమ్ అదేనా కాదా నేను వాడింది? Z1 Z2 కనుక్కున్నారా మళ్ళీ? x మైనస్ మ్యూ బై సిగ్మా ఫార్ములా ఇది. మీరు ఫార్ములాతో సహా రాయండి. ఇది కూడా x మైనస్ సిగ్మా మ్యూ బై సిగ్మా ఫార్ములా. ఇదేమో x1 కి ఇది కనుక్కున్నారు. సేమ్ ఫస్ట్ డేటానే తీసుకున్నాడు. క్వశ్చన్ బిట్వీన్ ప్రాబిలిటీ 71.8 అండ్ 73.4 ఎందుకు కనుక్కోవాలంటే క్వశ్చన్ 1 అన్నాడు. కాబట్టి ఆ బిట్వీన్ ప్రాబిలిటీని కనుక్కోవాల్సింది. కాబట్టి μ1 σ1 మారుతాయి. పోస్టీరియర్ ప్రాబిలిటీ అడిగారు కాబట్టి పోస్టీరియర్ మీన్ పోస్టీరియర్ సిగ్మా స్టాండర్డ్ డీవియేషన్ వాడండి. ఏం లేదమ్మా, ఇది ఫస్ట్ క్వశ్చన్ లాగానే. ఫస్ట్ క్వశ్చన్ కూడా ఏం లేదు, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లాగానే. ఆల్రెడీ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లమ్స్ చేశారా లేదా? ఈ ప్రాబ్లంలో మీరు కొత్తగా నేర్చుకునేది ఏం లేదురా. బేయిసిన ఇంటర్వల్ నేర్చుకున్నారు అంతే. బేయిసిన ఇంటర్వల్ కూడా డైరెక్ట్ ఫార్ములా. బేయిసిన ఇంటర్వల్ కూడా డైరెక్ట్ ఫార్ములా. μ1 మైనస్ z ఆల్ఫా బై 2 into σ1, μ1 ప్లస్ z ఆల్ఫా బై 2 into σ1, where μ1, σ1 are posterior mean and posterior standard deviation. They have separate formulas. μ1 కి σ1 కి separate formulas ఉన్నాయి మనకి. వాటిని అక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే. స్టెప్ బై స్టెప్ చూడండి మీకు. And let us come to doubts. If anybody have the doubts, first of all raise your hand so that I will unmute you. Anybody is there? ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి అమ్మా. వెయిట్. ఇలాంటి ప్రాబ్లమే నేను ఇంకోటి హోంవర్క్ పంపిస్తాను మీకు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రాబ్లమ్, న్యూమరికల్ గా వేరుగా ఉంటాయి అంతే. Recording stopped.